యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి బొబ్బర్లంక అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకుందాం వచ్చేయండి. ఒక్కసారి స్వామిని ఒక లుక్ వేయండి. ఎంత నిండుగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఎంతో దూరం నుంచి కూడా చాలా హైట్లో మమ్మల్ని ఇక్కడ వరకు లాక్కొచ్చారండి స్వామి అయితే. నిజంగా చాలా నిండుగా ఉన్నారండి. మనకి క్లైమేట్ ఒకటి సరిగా లేక వీడియోలో సరిగా కరెక్ట్ కలర్ స్వామిని క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ చాలా అంటే చాలా నిండుగా ఉన్నారండి స్వామి. వైట్ కూడా కాదండి, అదొక సిల్వర్ కలర్లో షైన్ అవుతూ ఉన్నారనమాట స్వామి. చాలా దూరం నుంచి కూడా ఇక్కడ స్వామికి గుడి ముందుగా తులసమ్మను పెట్టారండి. చూడండి, ఇలా స్టెప్స్ పైకి ఎక్కితే ఇక్కడ స్వామి ఉన్నారు. చిన్న చిన్న విగ్రహంలో స్వామిని ఏర్పాటు చేశారండి. ఎంత క్యూట్గా ఉన్నారండి చిన్న స్వామి. మన స్వామి నార్మల్గా మన ఆంజనేయ స్వామి అంటే మనం పెద్ద పెద్ద భారీ ఆకారాల్లో ఊహించుకొని పెద్ద పెద్ద స్వాముల్ని చూసి ఇలా చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించిందండి స్వామిని. చిన్న పిల్లళ్ళ అనిపించారు స్వామి. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ సీతారాములను కూడా పెట్టారండి. సీతారాములు ఇక్కడే దీపాలు అవి వెలిగించుకునే ప్లేస్ అండి స్వామికి. చూడండి స్వామి పాదం, చూడండి స్వామి పాదం, కళ్ళకు అద్దుకోండి మీరంతా. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. కలర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మీకు. వైట్ కాదండి, సిల్వర్ కాదు, రెండిటి మధ్యలో చాలా అట్రాక్టివ్గా చాలా నిండుగా అనిపించారండి స్వామి అయితే. ఇలా మంచిగా ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకొని చాలా బాగా రోడ్డు పక్కనే ఇంత స్వామిని నిజంగా కూడా చాలామంది లోపలికి వచ్చి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది గుడిలోకి రాలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా స్వామి ఇక్కడ ఇలా రోడ్డు మీద ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మనం దూరం నుంచి కూడా మా స్వామి ఉన్నారు అని ఒక చిన్న హ్యాపీనెస్, ఒక చిన్న స్మైల్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఇంత పెద్ద భారీ విగ్రహాలు కానీ ఇలా రోడ్ల మీద మెయిన్ రోడ్డుకి పక్కనే ఉండడం వల్ల కూడా ఇలాంటి బెనిఫిట్స్ మాత్రం చాలామందికి ఉంటాయండి. నిజంగా మన స్వామిని చూస్తే ఆ ధైర్యం, ఆ అండ ఎవరిని చూసినా రావండి మనకి. మన నాన్న ఇంటి ముందు కూర్చుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో మనకి, బయటికి వచ్చినప్పుడు కూడా మన స్వామి అక్కడక్కడ మార్గం మధ్యలో అలా కనిపిస్తూ ఉంటే మనకి అంత ధైర్యంగా బలంగా ఉంటుందండి. మనం వెళ్ళే పని కూడా, మనం ఏ పని మీద వెళ్తున్నా స్వామి మధ్యలో కనిపిస్తే స్వామికి నిజంగా ఈరోజు ఈ పని అయిపోయిద్దేమో అన్నంత హ్యాపీనెస్ వస్తుంది స్వామిని చూస్తే. అమ్మ స్వామి దర్శనం కలిగింది, మనకి ఈ పని అవుతుందేమో అన్నంత హ్యాపీనెస్ వస్తుంది. అంత నమ్ముకోండి స్వామిని. మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుండి బయటపడేస్తారండి మన స్వామి. మన హనుమాన్ ఫ్యామిలీ కూడా అంత పెద్ద ఫ్యామిలీ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో స్వామి హనుమాన్ ఫ్యామిలీ అనే గ్రూప్ని క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో లింక్ ఇచ్చానండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే హనుమాన్ ఫ్యామిలీ మెంబర్గా మీరు జాయిన్ అవ్వగలరు. రక్త సంబంధంతోనే కాదండి, దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి. మనమందరం కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్స్ అవుదామండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. దగ్గరలో ఉన్నవాళ్ళు, బొబ్బర్లంక దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి, మీ ఇక్కట్ల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో
సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.